నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళ నిర్మల్ జిల్లా ఎన్ఎస్టీవీ మీడియాతో మాట్లాడుతున్న అధ్యక్షురాలు దుర్గాభవాని, జిల్లా అధ్యక్షురాలు అపర్ణ, జీవన్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ శోభారాణి, లక్ష్మీ గంగామణి, రేఖ, మహిళా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నియోజకవర్గంలో ఈరోజు నారాయణరావు పటేల్ గారి క్యాంప్ ఆఫీసులో గౌరవనీయులు పెద్దలు అన్నగారు ఆదేశానుసారము, మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశానుసారము ఈరోజు మేము ప్రతి నెల మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్, మహిళా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతున్నది. పోయిన నెలలో డిసిసి శ్రీయారావు గారి క్యాంప్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నియోజకవర్గంలో ముదోల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ 18 మండలాలకు అందరు ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, జిల్లా సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మహిళలను మోటివేట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక రాబోయే ఎలక్షన్లలో మహిళలకే ప్రధానంగా పెద్దపీట మా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మొన్న కయ్య గారి మహాసభలో చెప్పడం, బహిరంగ సభలో చెప్పడం కూడా జరిగింది. మహిళలకు 15% రిజర్వేషన్లు ఎక్కువ పెంచుతాం. ఇప్పుడు ఏదైతే 33% ఉన్నదో ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. స్థానిక ఎలక్షన్లలో కానీ అసెంబ్లీలో కానీ మహిళలందరూ ముందుకొచ్చి మీరందరూ పార్టీకి స్ట్రెంథన్ చేయండి, అక్కలారా చెల్లెని వాళ్ళని అందరికీ చెప్పారు. ఈ విషయం మీరందరూ కూడా ప్రతి గ్రామంలో నా అక్క చెల్లెలకు నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం కమిటీలు, మీ అందరి కమిటీలు వేసామండి. మండల కమిటీలు వేసిన, విలేజ్ కమిటీలు వేసిన, బూత్ కమిటీలు వేసిన. కాకపోతే నేను ఒక్కదాన్ని కాదు, చేతు కలిపితే ఒక 100 చేతులు కలిస్తేనే, మీరందరూ నాకు సహకరిస్తేనే పార్టీ బలపడుతుంది. ఇప్పుడు మనకు వంట ఇళ్ళకు అంకితమైన మహిళలకు మన కాంగ్రెస్ పార్టీ 52% రిజర్వేషన్లు స్థానిక ఎలక్షన్లలో గ్రామ స్థాయిలో కల్పించారు. అది మీరు ఖచ్చితంగా అది నెరవేర్చాలి. నెరవేర్చితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇప్పుడు మనకు మీరు అందరూ అయ్యో మేము పనిచేస్తే మాకు ఏముండదని అనుకోకండి. అందరికీ కూడా స్థానం కల్పిస్తానని అన్నగారు రేవంత్ అన్నగారు మొన్న భారీ బహిరంగ సభలో చెప్పారు. ఎవ్వరు కూడా సంతోషించాల్సిన అవసరం లేదు. ఏ భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అయ్యో నెల మేము ఎందుకు రావాలి, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి కదా అని కాదు. ఇంట్లో ఇప్పుడు సార్ మన పెద్దలు నారాయణరావు పటేల్ గారు ఏం చెప్పారు, మన వాకిలు చూసి ఒక ఇంటి ఆడపిల్ల లక్షణం తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ మహిళనే, సోనియమ్మ మహిళనే, మన ప్రియాంక మహిళనే. ఇప్పుడు మన ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్ద కాబట్టి అది మనం ఖచ్చితంగా మనం నెరవేర్చుకొని సంతోషంగా బిడ్డను మనం తీసేసి కూర్చోవాలంటే మీరందరూ కష్టపడాలి. మన ఇక్కడ ఈ ముదోల్ నియోజకవర్గంలో నారాయణరావు పటేల్ గారు మీకు ఎప్పటి నుండో మీకు చేదోడు వాడతోడుగా ఒక తల్లిదండ్రులాగా, ఒక పెద్దన్నలాగా, మీ ఇంటికి ఒక పెద్దన్నయ్యి మీ అందరి ఇళ్లలో వెలిసి ఉన్నాడు. ఆయన కోరికలు మీరు నెరవేర్చాలి, ఆయన లక్ష్యాన్ని మీరు నెరవేర్చాలి. ప్రతి ఒక్కరు మీరు మగవాళ్ళందరూ ముందుకొచ్చి పనిచేస్తుండ్రు, కానీ ఆడపిల్లలు ముందుకొస్తలేరు. ఖచ్చితంగా మీరు రావాలి. నేను ఫోన్ చేసినప్పుడు దయచేసి నా అక్కల చెల్లెని అందరూ కూడా ముందుకు రండి. మన సార్ను మనము నెక్స్ట్ ఎలక్షన్లలో గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మనం ప్రతి గ్రామానికి మనకు పంచాయతీలో మనకు ప్రెసిడెంట్లు ఉంటారు, సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. మీరు ఎవరైనా కూడా ముందుకొచ్చి వార్డు మెంబర్ల కాకుండా ముందుకొచ్చి కష్టపడండి. మీరు సార్ దగ్గర సంతోషంగా సీట్లు అనుకోండి, ఉండండి. దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించండి. మహిళా కాంగ్రెస్ అంటే మహిళలకు ఆకాశం అంతా ఎత్తుకెదిగించింది మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ, మహిళలకు స్థానం ఇవ్వలేదు, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఏమో బిడ్డ పిలిచి మాట్లాడతారు. ముందకేసే కవిత అయితే ఆమె లిక్కర్ కేసులో అయిపోయింది, ఆమె 10 చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కేటీఆర్ గారి 10 క్లోజ్ అయిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో కళ్ళు దాచి బాగా పట్టుకుంటాడు, ఆయన శాతం అయితే లేదు, బయటకు వస్తలేడు. ఇక బీజేపీ అయితే అది ఎక్కడో గోదావరిలో కొట్టుకపోయింది. మరి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జ్గా మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు ఆల్ ఇండియా మహిళా ప్రెసిడెంట్ గారు అయినటువంటి అల్కలమ్మ మేడం గారి ఆదేశాల మేరకు, సీతారామక్క రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా మమ్మల్ని, నేను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, నా పేరు అపర్ణ, తర్వాత
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి గారు, మరి ఇక్కడ మైస మండలానికి ఇక్కడ వచ్చాము మేము. నారాయణరావు పటేల్ అన్న ఆధ్వర్యంలో నారాయణరావు పటేల్ అన్న గారి క్యాంప్ ఆఫీస్లో మేము ఇక్కడ మహిళా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దుర్గాభవాని గారు నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్. మరి ఇక్కడ మాకు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకం కూడా పేదలకు చేరే విధంగానే ఉన్నాయి. మరి రైతు భరోసా అంటేనేమో, రైతు రుణమాఫీ అంటేనేమి, మరి రైతులకు సన్నబియ్యం పథకం అయితేమో ప్రతి ఒక్కటి కూడా, మరి రేషన్ షాప్లో కూడా సన్నబియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా తిని వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇయ్యని పథకాలు గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మరి యువతకి ఎప్పుడు కూడా ఉపాధి కూడా కల్పించని గవర్నమెంట్ పైన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారు మరి 55,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఉపాధి కూడా ఇవ్వడం జరిగింది యువతకి. ఆ తర్వాత లేడీస్కి ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ ఇప్పుడు మన ఉదాహరణకు మనం ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే కనీసం ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది మనకు ఇంటి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా మన మహిళలందరి కోసం కూడా బస్సులో పెట్టి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడికి మనకు ఫ్రీగా ఇక్కడ కూడా ఒక రూపాయి మనం ఎవరికి కట్టే అవసరం లేదు. ఆ రూపాయలు మనకు ఆదా అవుతున్నాయి. దాంతో మనం వాళ్ళ ఇంటి పిల్లలు చదువుల కోసమో, వాళ్ళ స్కూల్ బుక్స్ల కోసమో, లేకపోతే ఇంటి సౌకర్యాల కోసమో వాళ్ళు వాడుకుంటున్నారు. మరి ఇదంతా చూసి ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మరి మనమందరం కూడా కలిసికట్టుగా బూత్ కమిటీ నుంచి మాకు ఇక్కడ పంపించింది ఏంటంటే, ఫస్ట్ బూత్ కమిటీ నుంచి బ్లాక్ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, విలేజ్ కమిటీ కానీ, జిల్లా వైద్య ప్రతి ఒక్క కమిటీ కూడా మన లేడీస్ ఉండాలి. మన గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ప్రజాపాలన, ఇది ప్రజల పాలన, ప్రజల దగ్గరికే వచ్చిన పార్టీ ఇది రేవంత్ అన్న నాయకత్వంలో. మరి ఇట్లాంటి మన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా జారకుండా మన ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మరి ఒక్కసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకుందాం. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ప్రతి ఒక్క ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బూత్లో మన వాళ్ళే కూర్చోవాలి. ఎవరు ఏంటన్నది మనకు తెలుసు, వేరే వాళ్ళు కాదు, మనకు తెలుసు. కాబట్టి బూత్ కమిటీ ఫస్ట్ అని చెప్పేసి అన్నారు. మరి జిల్లా వైజ్గా మరి ఇక్కడ 15 మండలాలు నిర్మల్కి, మరి దాంట్లో బూత్లు కూడా 926 బూత్లు ఉన్నాయి. మరి ఈ బ్లాక్ కమిటీ కూడా ప్రతి ఒక్క కమిటీ కూడా కంప్లీట్ కావాలని చెప్పేసి మరి కోర్టు మరి సీతారామరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులు పంపించారు. ఇంతవరకు ఇక్కడ కమిటీలు అయినాయని చూడడానికి. మరి ప్రతి నెల కూడా మేము ఇక్కడ ఇన్ఛార్జ్గా వస్తాము ఇక్కడ కమిటీ చూడడానికి. అది దుర్గాభవాని గారి ఆధ్వర్యంలో పోయినసారి 3 సార్లు కూడా మేము అక్కడ టౌన్లో మరి శ్రీహరిరావు ఆడవాళ్ళ గారు డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు గారి క్యాంప్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ కూడా 14 మండల ప్రెసిడెంట్స్ అక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు గురుపౌర్ణమి రోజు అని చెప్పేసి అంటారు. వాళ్ళకు పండగ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా టెంపుల్లోకి వెళ్ళి వెళ్ళారు కాబట్టి లేడీస్ రాలేకపోయారు. కాకపోతే కమిటీ అనేది అంతటా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని చెప్పేసి రాష్ట్ర వైద్యులు ఆల్ ఇండియాలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి పనిచేయడానికి వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలాగైతే మనం కష్టపడి పనిచేసి మన రేవంత్ అన్న గారిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకున్నామో, అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు మనకు 22% రిజర్వేషన్ పెట్టారు. దానికోసం ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు పెట్టిందంటే వేరే పార్టీ వాళ్ళు అది ఎట్లాగో ఇస్తారు, మేము ముందుకై దాన్ని మేము తెచ్చామని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో బీసీ మీటింగ్ పెడతా ఉన్నారు. అదండి నమ్మకండి. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రతి ఒక్కటి స్కీమ్ ఇస్తూ ఉంది. డబుల్ బెడ్రూమే కానీ, ఇంద్రమ్మ ఇండ్లే కానీ, లేని వాళ్ళకు జాగా ఉన్న వాళ్ళకి 50 గజాల నుంచి 80 గజాల జాగా ఉన్న వారికి మరి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. 5 లక్షలు ఇచ్చి వాళ్ళే కట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు. ఇంతకుముందు ఫస్ట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. అక్కడి నుంచి మళ్ళీ 10 సంవత్సరాలు మనకి ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత 100 రోజులలోనే మనకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టారు. తర్వాత బస్సు ఫ్రీ పెట్టారు. 2,500 రూపాయలు లేడీస్కి వేస్తామని చెప్పారు. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. ఏంటంటే తులం బంగారం ఇక్కడ ఇంకా స్కీములు రాని స్కీములు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 100 రోజులలో చేసి చూపెట్టిన పార్టీ రేవంత్ అన్నారు మన కాంగ్రెస్ గవర్నమెంట్. 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు చెప్పి వచ్చినది ఏంటంటే దళితుడికి ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, చేయలేదు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేస్తా అన్నా ఎవరు కూడా ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మమేకమై ప్రతి ఒక్క దగ్గర ఓడగొట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండా భూస్థాపితం చేశారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ని అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు కూడా నేను నువ్వని కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా కోరుకొని కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజా గవర్నమెంట్, పేదల గవర్నమెంట్, మన
ప్రతి ఒక్క దగ్గర కూడా విలేజ్ కమిటీ నుంచి కూడా బూత్ కమిటీ నుంచి కూడా అందరూ ఇంకా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మనసారా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందుగా మన ఇస్తున్న స్కీమ్లన్నీ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళి రాబోయే ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేటట్టుగా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు డిప్యూటీ ఎలక్షన్లు అన్నీ కూడా మనమే గెలిపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం, నారాయణ పటేల్ నాయకత్వం. మా సోదరుని ఈ జిల్లా ఇన్ఛార్జ్ అపర్ణ గారు, మరి జీవన్ రెడ్డి గారి సోదరిమణి శోభారాణి గారు, మర్దల్ శోభారాణి గారు, మరి అదేవిధంగా మా గారు మా జిల్లా అధ్యక్షులు సోదరిమణి, మరి అంతేకాకుండా లక్ష్మి గారు, రేఖ గారు, గంగామణి మా గట్టి సోదరి, ఆమెకి ఇచ్చే భయపడతారు. మరి ఈరోజు మన జాతీయ అధ్యక్షురాలే శ్రీమతి సోనియా గాంధీకి మహిళల బాధలు ఎక్కువ తెలుసు. పిల్లగాళ్ళకి ఎట్లా పెంచాలా, దేశాన్ని ఎట్లా కాపాడాలా. ఆమె ఇందిరాగాంధీ కూడా ఈ దేశానికి ఉక్కు మహిళగా బంగ్లాదేశ్తో విడదీసి పాకిస్తాన్ నదిని ఇచ్చిన మహిళ, ఉక్కు మహిళ. ఆమె కూడలే సోనియా గాంధీ. ఆమెకు అన్నీ తెలుసు బాధలు, మహిళలకు ఏం బాధలు లేవు. ఆ బాధలు తెలిసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో నష్టపోయింది 10 సంవత్సరాలు. అయినా కూడా మీ అటువంటి మహిళలందరూ గుర్తించి సోనియా గాంధీ గారు మహిళ కాబట్టే ఇందిరమ్మ ఇల్లు లేడీస్ పైన, రేషన్ కార్డులు లేడీస్ పైన, పట్టాలు లేడీస్ పైన, కరెంటు బాధ బిల్లు కట్టద్దని కరెంటు కూడా మాఫీ 200 లేడీస్ పైన, సిలిండరు, ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఇచ్చే ఇల్లు, ఇవన్నీ గృహలక్ష్మి కూడా మహిళల పేరుని పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత పార్టీ వాళ్ళు మహిళలకు మంత్రే తీసుకోలేదు. మన పార్టీ 2 మహిళలకు మంత్రి తీసుకున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు మంత్రి లేకుండా పరిపాలించింది. మహిళల గురించి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి మహిళల కోసం ఏదైనా వీళ్ళు చూసిండ్రు. గత 10 సంవత్సరం ఎవరైనా ఇట్లా మహిళలు వచ్చి మహిళల గురించి మీటింగ్ పెట్టారా? వేరే పార్టీ వేరే వాళ్ళు ఎవరు వచ్చిందా? మీ ప్రాధాన్యత ఏంది? మీ హక్కు ఏంది? మరి మీరు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ధైర్యంగా వచ్చారు. మేము మర్చిపోతాం. ఇక్కడ సంసారం ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మీ బాధ్యత మీకున్నాయి. దాన్ని నెరవేరుస్తూ ఇంటి గృహలక్ష్మి అంటే ఇంటి బాధ్యతలు అందరూ ఇల్లు ఆర్టీలు చూసినప్పుడే మనకి ఇల్లు ఏర్పడుతుంది. ఆడాన్ని ఎట్లుంటుంది అని ఓపిక ఉంటుంది. ఆమె పార్వతి ఎంత భూదేవి ఎంత ఓపిక ఉంటుంది. సీతమ్మ ఒక మచ్చ వస్తే ఇక నాకు పక్కన అవసరం లేదు. భూమాత నాకు జాగేయడం భూమాత జాగైంది. అంటే మహిళలకు అంతా నా వంతు కూడా రేపు